హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది సాటర్‌డే అండి. ఈవినింగ్ టైము అరౌండ్ 5:30 అయింది. సో, చిరు వాళ్ళొచ్చారనమాట. 12:00కి కాల్ చేసి వస్తామని చెప్పారు. లంచ్‌కొచ్చేయండి అంటే, లేదు లంచ్ ప్రిపేర్ చేసేసాము. అందుకే లేట్‌గా కాల్ చేసాం. లేకపోతే నువ్వేదన్నా పని పెట్టుకుంటావు ఇంట్లో లంచ్‌కి రమ్మంటావని, వద్దు మేము తినేసొస్తాము. జస్ట్ టైమ్ స్పెండ్ చేద్దామన్నారు. సో, నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి చిరు వాళ్ళెవరో బాగా ఐడియా ఉంది. బట్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. చిరు, యశ్వంత్ ఫ్రెండ్స్ అండి. చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. కలిసి చదువుకున్నారు. 10 ఇయర్స్ ఒకే కంపెనీలో పనిచేశారు. తర్వాత చిరు వేరే కంపెనీకెళ్ళిపోయారనమాట. తర్వాత మా మ్యారేజెస్ అయ్యాక నేను, ప్రసన్న గూడా చాలా క్లోజ్ అయిపోయాము. సో, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ కనుక రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే, మా ప్రతి సెలబ్రేషన్‌లో వాళ్ళుంటారు. వాళ్ళ ప్రతి సెలబ్రేషన్‌లో మేముంటాం. మంచి, చెడ్డ అన్నీ మాట్లాడుకుంటామనమాట. చాలా హాయిగా ఉంటుంది. మీట్ అయినప్పుడల్లా అన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఆఫీస్ కష్టాలు అవి, ఇవి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి ఒక్కటి చాలా క్లోజ్‌గా, చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటామనమాట. చాలా 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 హాయిగా అనిపిస్తుంది. ఒక 2, 3 అవర్స్ కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. తర్వాత స్నాక్స్ తిన్నాం కొంచెం. టీ పెట్టాను అందరికి. టీ పెట్టుకొని తాగాము. పిల్లలు ఎక్స్‌బాక్స్‌లో గేమ్ ఆడుకుంటున్నారు. యశ్వంత్‌ది వీడియో గేమ్ ఉంటుంది గదా! సో, అది ఆడుకుంటున్నారు. యశ్వంత్, చిరు కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను, ప్రసన్న అలా కొంతసేపు షాపింగ్ చేసుకొని వెళ్దామని బయటకొచ్చాము. ఇంటి దగ్గర రిలయన్స్ ట్రెండ్స్ ఉందని చెప్తాను గదా! సో, అక్కడికి వెళ్ళామనమాట. ఊరికే జస్ట్ అలా కాలక్షేపము. పిల్లలకి ఊరికే బట్టలు తీసుకొనొచ్చాము. ప్రసన్ననే బై చేసింది. సో, ఇది యెల్లో కలర్ షర్ట్ దేవాంష్‌దనమాట. దేవాంష్ అంటే సెకండ్ బాబు, చిన్న బాబు. సో, వాడికిప్పుడు 6 ఇయర్స్. బట్ ప్రసన్న కొంచెం పెద్ద సైజెసే తీసుకుంది. ఆబ్వియస్‌లీ పిల్లలు గదా! ఎదుగుతూ ఉంటారు. బట్టలు పొట్టయిపోతూ ఉంటాయి. సో, అందుకని కొంచెం నెక్ సైజెసే బై చేసింది ఇద్దరికీ. సో, మంచి యెల్లో కలర్ చాలా బావుంది. ఇది 7-8 ఇయర్స్‌ది తీసుకున్నాము. ఈ ఏజ్ గ్రూప్‌లో యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈరోజు. షర్ట్స్, టీ షర్ట్స్ ఏది చూస్తే అదే బావుందనిపిచ్చింది. హేమకొచ్చేసి అంటే పెద్ద బాబుకి, తనకి 11 ఇయర్స్ అనమాట ఇప్పుడు. సో, తనకు కూడా కొంచెం నెక్ సైజే బై చేసింది ప్రసన్న. సో, ఇది వైట్ కలరు. సో, ఉన్న వాటిల్లో ఇది అంటే వీళ్ళకి ఇంకెక్కువ బాగా ప్రింట్స్ అట్లేం లేవు. సో, ఉన్న వాటిల్లో ఈ వైట్ కలర్ నచ్చిందనమాట. అంతే, ఇంక ఈ రెండే పట్టుకొచ్చాం. మేము చూసాం ఏవో డ్రెసెస్ అవి మాకు కూడా. బట్ ఏం బై చేయలేదు. ఈ రెండే తీసుకొచ్చామనమాట. సో, కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసినాక బయటికి డిన్నర్‌కి వెళ్దామని సడెన్ ప్లాన్ అనమాట. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూనే వెళ్ళేవాళ్ళం లంచ్‌కి. లేకపోతే నేను ఇంట్లో చేసేదాన్ని. వాళ్ళు ముందే చెప్పుంటే, అది చెప్పలేదు కాబట్టి లంచ్ ప్లాన్ అవ్వలేదు. డిన్నర్ యాక్చువల్లీ వీళ్ళు చెయ్యరనమాట. ప్రసన్న, చిరు స్పెషల్లీ మధ్యాహ్నం హెవీ లంచ్ చేస్తారు. ఈవినింగ్ అయితే ఏమన్నా లైట్‌గా తింటారు, లేకపోతే లేదు. అందుకని చెప్పి వద్దన్నారు. ప్లస్ పిల్లలు గూడా ఎర్లీగా పడుకుంటారని. కానీ నేను, యశ్వంతే ఫోర్స్ చేసాము. లేదు, ఏదో ఒకటి లైట్‌గా తినండి, పిల్లలు గూడా కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి బయటికెళ్ళాము. సో, ఇంటి దగ్గరే అనమాట ఇది రెస్టారెంట్. యాక్చువల్లీ నేనెక్కువొస్తానిక్కడ మా కొలీగ్స్‌తో. అందుకని నేనే తీసుకెళ్ళాను. ఈ ప్లేస్ బావుంటుందని చెప్పి. సో, ఇక్కడ నేను ఆర్డర్ చేస్తుంటే తెగ ఏడిపిస్తున్నారు అందరూ కలిసి నన్నిక్కడ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. సో, మేము వెజిటబుల్ మంచూరియా ఇచ్చాము. స్టార్టర్. తర్వాత తందూరి రోటీ, పన్నీర్ కడాయి కర్రీ ఇచ్చామనమాట. సో, వెజిటేరియన్ రెస్టారెంట్ యాక్చువల్లీ ఇది. సో, అందుకని చెప్పి వెజ్జే చెప్పాము. పిల్లలిద్దరికీ మాత్రం సిజ్లర్ చెప్పాము. సో, పన్నీర్ మంచూరియన్ సిజ్లర్. సో, పన్నీర్ మంచూరియా విత్ ఫ్రైస్, వెజిటబుల్స్ అండ్ ఫ్రైడ్ నూడిల్స్ అనమాట. సో, అది పిల్లలిద్దరికీ ఆర్డర్ చేశాము. యాక్చువల్లీ యశ్వంత్ బయట తినట్లేదు. నేను ఇదివరకు వీడియోస్‌లో చెప్పాను. స్నాక్స్ కూడా ఇంట్లోనే చేస్తున్నానని. ఇది ఫస్ట్ టైము బయట తినటం.
సో, కొంచెం కొంచెం అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే కంప్లీట్‌గా బయట తినకూడదు ఇలాంటి కాన్సెప్ట్స్ మాకు లేవు. ఎందుకంటే లైఫ్ అంటే తిరగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. మేమెక్కువ స్టేకేషన్స్‌కి వాటికి వెళ్తూనే ఉంటాము. సో, అది మానేసి ఇంట్లోనే తినడం అదైతే మా డిక్షనరీలో లేదు. బట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఉన్నాము 2 మంత్స్. ఇప్పుడు కూడా రెగ్యులర్‌గా బయట తినటం అలా చెయ్యము. బట్ మంత్లీ వన్స్ 2 మంత్స్‌కొకసారి ఇలా వెళ్ళినప్పుడు ఇట్లాంటి సరదాలు మాత్రం ఆపుకోము. బట్ యెస్ ఆన్ డైలీ బేసిస్ ఇంట్లో ఉన్నప్పుడైతే జాగ్రత్తగానే ఉంటాము. ఇది మండే మార్నింగ్ అండి. ఆహ్, ఇంకా సండే ఏం షూట్ చేయలేదు. యాక్చువల్లీ సాటర్‌డే ఆ డిన్నర్ అయిపోయినాక చిరు వాళ్ళెళ్ళిపోయారు. మేము అక్కడి నుంచి వెళ్ళి హ్యాపీని తీసుకొని ఇంటికొచ్చాము. హ్యాపీ యాక్చువల్లీ ఆ రోజు బోర్డింగ్‌కెళ్ళాడనమాట. ఎందుకంటే వాడికి గ్రూమింగ్ ఉంది. ఆ రోజు స్నానం చేయించమని చెప్పాము. కొంచెం స్కిన్ డ్రైగా ఇన్ఫెక్షన్ వస్తున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ మసాజ్ కూడా చేయించామనమాట ఆ రోజు. అందుకని వాడు అక్కడికెళ్ళిపోయాడు. రోజల్లా ఆడుకుని నైట్ మసాజ్, స్నానం చేసుకొని ఫ్రెష్‌గా వచ్చాడు. సో, 10, 10:30కి వాడిని తీసుకొచ్చేసి పడుకున్నాము. ఇంకా నిన్నంతా సండే అంతా ఏం షూట్ చేయలేదు. సో, కొంచెం కోల్డ్ కఫ్ అది నడుస్తూనే ఉంది ఎపిసోడ్. ప్లస్ కొంచెం వేరే పర్సనల్ పనులు అవన్నీ ఉన్నాయి నిన్న. ఇంకేం షూట్ చేయటం కుదరలేదనమాట. సో, ఈరోజు ఇంకా మండే మార్నింగ్ సరేలే సింపుల్ రెసిపీస్ చేస్తున్నాను లంచ్ బాక్స్‌లోకి. సో, మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నాయి కదా అని షేర్ చేసుకుందామని షూట్ చేస్తున్నాను. సో, ఇది మార్నింగ్ నా యోగా ఇదంతా అయిపోయిందండి. స్ట్రెయిట్ అవే కిచెన్‌లోకొచ్చినాకే షూటింగ్ స్టార్ట్ చేశాను. సో, శనగలు చూసారు కదా! చిన్నవి నల్ల శనగలు రాత్రి నానవేసి పెట్టాననమాట. సో, చక్కగా నానిపోయినియి. వాటిని 2, 3 సార్లు వాష్ చేసేసి కుక్కర్‌లో బాయిల్ చేసేసుకుంటున్నాను. సో, మనం చేసుకుంటున్నాం చాలా సింపుల్ చోలే రైస్. చాలా చాలా ఈజీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో, ముందు మనం శనగల్లో కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ అవ్వటానికి పెట్టేసుకుందాము. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're going మీరు స్టవ్ మీద చూసే ఉంటారు. స్టీమింగ్‌కి గిన్నె పెట్టాననమాట. సో, ఇప్పుడు కఫ్, కోల్డ్, ఫీవర్ ఇదే సీజన్ నడుస్తుంది. అన్ని చోట్ల డెంగ్యూలు, మలేరియాలు ఇవి కూడా బాగా ఉన్నాయి. మాకు లాస్ట్ వీక్ ఇద్దరికీ కోల్డ్ బట్ మైల్డ్‌గానే వచ్చింది. థాంక్‌ఫుల్లీ సీరియస్ అవ్వలేదు. ఎందుకంటే హోమ్ రెమెడీస్ చేస్తూనే ఉన్నాము. దానికో ఏమో తెలీదు. బట్ థాంక్‌ఫుల్లీ మైల్డ్‌గానే ఉంది. కానీ 2 పూట్ల స్టీమింగ్, 2 పూట్ల సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ ఇవి కంటిన్యూ చేస్తున్నాం. తులసి, అల్లం నీళ్లు తాగటం ఇలాంటివి చేస్తున్నామనమాట. కొంచెం అట్‌లీస్ట్ మనకి తోచిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి గదా! ఈ సీజన్‌లో. సో, తర్వాత రైస్ పెట్టేసానండి. ఎందుకంటే మనం చేసుకునే రైస్ ఐటెమ్‌కి ఉడకబెట్టిన రైసే యూజ్ చేస్తాము. సో, అందుకని చెప్పి రైస్ కూడా పెట్టేసాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి గుంత పొంగడాలు చేద్దాం అనుకుంటున్నాను నాకు, యశ్వంత్‌కి. సో, అందుకని చెప్పి ఇక్కడ చట్నీకి ఇవన్నీ పప్పులేంచడం ఇలాంటి పనులు చేస్తున్నాను. రెసిపీ మీకేం చట్నీ రెసిపీ చూపించను. మీరు చాలా సార్లు చూసారు కాబట్టి. we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake. సో, పల్లీలును, పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నానండి చట్నీకి. అవి ఆరుతూ ఉన్నాయి. ఈలోపు మనం రైస్‌కి కావాల్సినవి ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో, నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ అయితే వేయాలి. అది కాక క్యాప్సికమ్ ఒకటి వేస్తున్నాను. మీరేదైనా వెజిటబుల్స్ ఉంటే ఏది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. సో, అన్నీ చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చాపింగ్ అయిపోయింది. సో, రండి ఫటాఫట్ రెసిపీ చూపిచ్చేస్తాను. సో, స్టోన్‌వేర్ ఒకటి పెట్టుకున్నాను. మీ దగ్గర స్టీల్ గానీ, బాండ్లీ కొంచెం పెద్దది ఏది పెద్దది బాండ్లీ ఉంటే అది పెట్టుకోండి. ఎందుకంటే మనం రైస్ కూడా మిక్స్ చేయాలి కాబట్టి కొంచెం పెద్దది కావాలి. దానిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దానిలో ఒక బిర్యానీ ఆకు వేశాను. 2 లవంగాలు, ఒక యాలుక్కాయి, కొద్దిగా దాల్చిన చెక్క ఇవి వేశాననమాట. వేసేసి పచ్చిమిరపకాయ ఒకటి వేశాను. కారం ఎక్కువ తినట్లేదు కాబట్టి మీరు కావాలంటే 2, 3 కూడా వేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసినవి, 2 ఆనియన్స్ వేశాను. సో, వేసేసి వీటిని చక్కగా కొంచెం సేపు వేయించుకుంటాను.
ఆనియన్ కొంచెం వేగగానే ఇక్కడ క్యాప్సికమ్ వేసేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ గూడా కొంచెం సన్నగా, పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో, దీంట్లో ఓన్లీ ఆనియన్, క్యాప్సికమ్ వేస్తున్నాను నేను. సన్నగా, పొడుగ్గా కట్ చేసుకున్నాను 2 ఎందుకంటే అలా తగిలితే మధ్య మధ్యలో బావుంటుంది కాబట్టి. మీరు వెజిటబుల్స్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బఠానీ ఏదైనా సరే. కానీ ఇది మళ్ళీ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ లాగా అయిపోతుందని చెప్పి నేను క్యాప్సికమ్ ఒక్కటే వేశాను. మీరు ఓన్లీ ఆనియన్ వేసి కూడా చేసేసుకోవచ్చు. పొద్దున్నే స్కూలు, ఆఫీసుల హడావిడిలో ఇన్ని కట్ చేయాల్సిన అవసరం లేకుండా. బట్ క్యాప్సికమ్ యాహ్! అక్కడక్కడ క్రంచ్ తగిలి బావుంటుంది. అది కట్ చేయడం గూడా ఈజీ అని చెప్పి వేశాను. ఒక్కొక్కసారి అది గూడా వేయకుండా చేస్తాను నేను. ఎక్కువ ఉట్టి శనగలే ఉంటే శనగల రైస్ లాగా వెరైటీగా బావుంటుంది. అన్నిట్లో అన్ని కూరగాయలు వేసేసినా డిఫరెన్స్ కూడా తెలీదు కదా! సో, అది వేగుతూ ఉందండి. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఇక్కడ పెరుగు పచ్చడి చేస్తున్నాను. రైతా చేసేస్తున్నాననమాట ఆ రైస్‌లోకి. సో, నేనెప్పుడు చేసినట్టే సింపుల్ రైతా రెసిపీ. సో, పెరుగులో కొంచెం సాల్ట్ వేశాను. కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేశాను. సన్నగా తరిగిన కొత్తిమీర వేశాననమాట. వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంతే రైతా. ఒక్కొక్కసారి ఇది వేస్తాను. కుకుంబర్ వేస్తాను. ఒక్కొక్కసారి బూందీ వేస్తాను. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఎక్కువ తినట్లేదు కాబట్టి బూందీ వేయలేదు. సో, జస్ట్ సింపుల్‌దే రైతా చేసేసాననమాట. స్పెషల్లీ మార్నింగ్ హడావిడిలో అదే బెస్ట్. సో, రైతా చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు ఇక్కడ మన ఆనియన్, క్యాప్సికమ్ చక్కగా వేగిపోయింది. సో, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశానండి కొంచెం. కొంచెం వేసి కొంచెం సేపు ఒక 1-2 మినిట్స్ వేయించుకుంటున్నాను. Laugh so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just. ఆ తర్వాత దీంట్లో ఉడకబెట్టిన శనగలు వేసేస్తున్నానండి. సో, ఇందాక చెప్పినట్టు శనగల రైస్ కాబట్టి మీరు దీన్ని చెనా రైస్ అనండి, చోలే రైస్ అనండి, ఏదన్నా అనండి. శనగలతో చేస్తున్న అన్నం కాబట్టి శనగలు ఎక్కువ ఉండి, ఎక్కువ తగులుతూ ఉంటే బావుంటుంది. చాలా చాలా వెరైటీగా ఉంటుందనమాట ఇది రైస్. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీరెప్పుడూ ట్రై చేయకపోతే. చాలా ఈజీ. మీరు కావాలంటే శనగలు ముందు రోజు నైట్ కూడా ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే శనగల్ని ఉడకబెట్టుకొని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు అలా ఉంటే ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ చేసి ఇవ్వటానికి. అది కూడా హెల్తీ ఆప్షనే పర్వాలేదు. అప్పటికప్పుడు వేడి నీళ్ళల్లో వేసేసి కొంచెం వేడి నీళ్ళల్లో అవి నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేసినాక మీరు ఏదంటే అది రెసిపీ పిల్లలకి చేసేసి పెట్టొచ్చు. సో, శనగలు ఉడకపెట్టేసి ఉంటే ఇంకా ఈజీ. లేదు నాలాగా కొంచెం టైం ఉంది పొద్దున్నే స్కూల్ హడావిడి లేదు అనుకుంటే పొద్దున్నే కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో, శనగలు జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించానండి. దాని తర్వాత దీనిలో కొత్తిమీరను, పుదీనా వేసేసాను. సో, కొత్తిమీర, పుదీనా కూడా తగులుతూ ఉంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లాగా బావుంటుంది. అండ్ హెల్త్‌కి ఆఫ్‌కోర్స్ మంచిది ఈ 2 ఆకులు వేసుకోవటం. సో, అవి కూడా వేసేసి కొంచెం సేపు వేయించేస్తున్నాను. Two hearts running wild, never sleep, never stop. పుదీనా, కొత్తిమీర గూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు అన్ని మసాలాలేసేసుకుంటున్నాం. సో, కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేశాను. కొంచెం ధనియాల పొడి, చాలా కొంచెం గరం మసాలా పొడి. గరం మసాలా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు. చోలే మసాలా అని బయట దొరుకుతుంది. అది కూడా వేసుకోవచ్చు బావుంటుంది. పావు బజీ మసాలా గూడా కొంచెం వేసుకోవచ్చు. లేదంటే వాంగీబాత్ పౌడర్ అని దొరుకుతుంది. అది కూడా కొంచెం వేసుకోవచ్చు. సో, ఏదైనా వీటికి అడిషనల్‌గా అది కూడా కొంచెం పౌడర్ వేసుకోవచ్చు. బట్ నేను బయట మసాలాలు ప్రస్తుతానికి ఏం వాడట్లేదు. గరం మసాలా కూడా చాలా చూసీగా వేస్తున్నాను. బట్ చోలేలో కొంచెం టేస్ట్ ఉంటుందని ఈరోజు కొద్దిగా వేశాననమాట. సో, వేసేసి మిక్స్ చేసేసి మసాలాలేసినాక ఒక 1-2 మినిట్స్ వేయించండి. సో, ఆ ఫ్లేవర్ అంతా బాగా మనకి శనగలకి మొత్తం అంతా పడుతుందనమాట. దాని తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టిన రైస్ వేసేసి మిక్స్ చేసేసేయటమే. సో, రైస్ ఎప్పుడైనా మీరు ఇలాంటి ఐటెమ్ చేసేటప్పుడు రైస్ వేశాక కొంచెం పైన ఆయిల్ వేయటానికి ట్రై చేయండి రైస్‌కి. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి మసాలా అంతా మనం మిక్స్ చేసేటప్పుడు రైస్‌కి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఈజీగా ఈక్వల్‌గా మిక్స్ అయినట్టు అనిపిస్తుందనమాట. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to.
సో, అయిపోయిందండి. రైస్ అయిపోయింది. సో, వంట ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చట్నీ గూడా మిక్సీ పట్టేసి తాలింపేసేసాను ఈ గ్యాప్‌లో. ఎప్పుడు చూపిస్తాను కాబట్టి చూపించలేదు. సో, ఇక్కడ హ్యాపీకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టానండి. సో, వాడు ఎగ్ చికెన్ తింటున్నాడని చెప్పాను గదా! సో, ఎగ్స్ బాయిల్ చేసేసాను. చికెన్ 2 డేస్‌కి ఒక్కసారి కొన్ని పసుపు వేసి బాయిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాం. సో, ఆ చికెన్ పీసెస్ కొన్ని వేసి వాడి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. సో, వాడు కూడా తినేసాడనమాట. వాడి బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోతే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా నేను తినేసి రెడీ అయ్యి వెళ్తాను. వాడు తినకపోతే కొంచెం ఉంటుంది. తినలేదు అని చెప్పి. బట్ పూజ వచ్చి మేనేజ్ చేస్తుంది ఇన్‌కేస్ వాడు తినకపోతే. బట్ యాహ్! పొద్దున్నే తినేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు. సో, తర్వాత గుంత పొంగడాలు వేస్తున్నాను. ఇంకా లాస్ట్‌కి ఇదే పనుంది. సో, ఇది పొంగడాలు వేస్తే అది రెడీ అయ్యేలోపు కొంచెం లంచ్ బాక్స్‌లో అన్నీ పెట్టటం, ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇవి గూడా ఫాస్ట్‌గానే అయిపోతాయి. యాక్చువల్లీ పొంగడాలు ఇలాంటి పని గూడా ఎక్కువ వీకెండే పెట్టుకుంటాను. బట్ అప్పుడప్పుడు వీక్ డే చేస్తాను. రోజు ఇడ్లీ, పోహ ఇవి గూడా బోర్ కొడతాయి వీక్ డే. సో, అప్పుడప్పుడు చేస్తాననమాట. ఆహ్, ఇది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అట్లా పెట్టేసి మూత పెట్టేస్తే అయిపోతుంది 1-2 మినిట్స్‌లో. తర్వాత సైడ్ చేంజ్ చేసి ఇంకో 1 మినిట్ తర్వాత ఆఫ్ చేసేయటమే. సో, సైడ్ చేంజ్ చేసినాక సిమ్‌లో పెట్టి ఉంచుతాను. సో దట్ లోపల గూడా బాగా ఉడుకుతుందని చెప్పి. సో, 2 వాయిలు వేసాననమాట. కొంచెం ఫాస్ట్‌గా అయిపోయింది. సో, ఇక్కడ పెట్టేసానండి లంచ్ బాక్సులు సర్దేశాను. గుంత పొంగడాలవి ఆల్రెడీ యశ్వంత్‌కిచ్చాను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్. సో, ఇంకా మధ్యలో వెళ్ళి పెడుతూ ఉంటాను. బట్ మీకిక్కడ చూపిస్తున్నాననమాట ఉన్నయన్నీ. సో, బ్లాక్‌ది పెద్ద బాక్స్ యశ్వంత్‌దనమాట. దాని పక్కన రైతా తనది. ఇక్కడ 2 రైతా అండ్ రైస్ సెట్స్ ఉన్నాయి గదా! ఒకటి రాఘవేంద్రకి, ఒకటి నాకు. తర్వాత ఇది బ్రేక్‌ఫాస్ట్. సో, పెట్టేసాను. అన్ని మూతలు పెట్టేసి సర్దేస్తాను ఎవరియి వాళ్ళకి. ఇక్కడ లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తున్నానండి. సో, ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను. ఈవినింగ్ స్నాక్స్‌కి. తర్వాత మొన్న ప్రసన్న వాళ్ళొచ్చారు గదా! సో, వాళ్ళు గూడా కొద్దిగా ఇంట్లో ఆంటీ వాళ్ళు వండినవి చిరు వాళ్ళ మదర్ వండారంట. ప్రసన్న వాళ్ళ మదరేమో బూరెలు, చిరు వాళ్ళ మదరేమో చెక్కలు, గవ్వలు వండారంట. అవి తీసుకొచ్చింది. ఎప్పుడూ ఇలా ఏమున్నా మాకు కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, అవి కొన్ని తర్వాత ఆరెంజెస్ అవి కొద్దిగా తింటున్నాము. జలుబైన విటమిన్ సి మంచిదే గదా! సో, అవన్నీ ప్యాక్ చేస్తున్నాను. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.